రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము భరతుడు పాదుకలే మోసినట్టి భరతుడెంతో ధన్యము పాదుకలు మోసినట్టి భరతుడెంతో ధన్యము రామ భజన చేసినట్టి భక్తులెంత ధన్యము రామ భజన చేసినట్టి భక్తులెంత ధన్యము రాముడు రామచంద్ర భగవానికి జై. ధర్మం అంటే ఏంది అన్న అంటే ఏది చెయ్యాలి ఏది చెయ్యొద్దు. ఒక అన్నతోటి తమ్ముడు ఎట్లుండాలి, ఒక తమ్ముడితోటి ఒక అన్న ఎట్లుండాలి, ఒక తండ్రితోటి కొడుకు ఎట్లుండాలి, ఒక కొడుకుతోటి తండ్రి ఎట్లుండాలి, అక్కతోటి చెల్లెతోటి స్నేహితులతోటి ప్రతి ఒక్కరితోటి ఎట్లుండాలి అని తెలిపేదే ధర్మం. మనుషులకు ఒకప్పుడు ధర్మం తెలియదు కాబట్టి ఏం చేసిండు మన శ్రీ మహావిష్ణువు రాముని యొక్క అవతారం ఎత్తి ధర్మం ఏంటో మనకి చూపించిండు. తన లైఫ్ టైంలో ఒక్క తప్పు కూడా చేయకుండా ఎవరున్నారు అన్నా అంటే ఒకటే పర్సన్, ఎవరు? రాముడు, ఎవరు? శ్రీరాముడు. ప్రభు శ్రీ రామచంద్ర భగవానికి జై. రాముడు తప్పు చేసిండా? చేయలే. కోటి దేవతలు చూస్తుండే రాముడు తప్పు చేస్తాడా అంటే రాముడు తప్పు చేయలేడు. అందుకే రాముడు ఏదైనా స్టెప్ తీసుకొని ఏదైనా ఒక స్టెప్ రాముడు తీసుకుందాం అనుకుంటే పైగా ఇంకోటి దేవతలు చూస్తుండేనంట, కానీ రాముడిని అడుగుదామంటే భయపడుతుండేనంట. ఎందుకు? రాముడు తప్పు చెయ్యడు. రాముడు ఎవరు? ధర్మాత్ముడు రాముడు. కాబట్టి ధర్మంగా మీరు ఉండాలి అని అంటే ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి మీరు? ఇందులో ఒక లైన్ ఉంటుంది, మధురాతి మధురమురెండక్షరాల మంత్రము, మధురాతి మధురమైన అక్షరాల మంత్రము, మధురాతి మధురమైన అక్షరాల మంత్రము, సత్యధర్మమూర్తి శ్రీరాముని అవతారము, సత్యధర్మమూర్తి శ్రీరాముని అవతారము, సత్యధర్మమూర్తి శ్రీరాముని అవతారము, సత్యధర్మమూర్తి శ్రీరాముని అవతారము. రామచంద్ర భగవానికి ఒక లైన్ నేను వాడతాను, నెక్స్ట్ ఒకటి చెప్పి ఒకటే లైన్ వాడండి, మళ్ళీ ఎక్కువ వాడకండి. శ్రీ హనుమంతుడు మహేంద్రగిరి పర్వతం మీద పోయిన తర్వాత ఆయన వెళ్ళేటప్పుడు ఆయన స్పీడ్ చూస్తుంటారు కదా, ఆయన స్పీడ్కి కొన్ని చెట్లన్నీ కూడా ఏళ్లతో సహా బయటికి లేచి ఆయన స్పీడ్కి ఆ పూలు పండ్లు చెట్లు అన్ని కూడా ఆయనతో ట్రావెల్ చేశారు కొంచెం దూరం. ఆ ట్రావెల్ చేసేటప్పుడు ఆ చెట్లు పూలు అవన్నీ కూడా సముద్రంలో పడిపోతాయి. సముద్రమా లేకపోతే పూల తోటమా అనుకుంటుండే. ఆ టైంలో ఇంకోటి దేవతలు పైనుంచి చూసుకుంటూ హనుమంతుని చూస్తే మురిసిపోతుండేనంట వాళ్ళు. ఏం స్పీడ్ పోతుంది హనుమంతుడు, వా సో ఒక పాట ఉంటుంది, ముక్కోటి దేవతలు మురసి పోయరా, ముక్కోటి దేవతలు మురసి పోయరా, ముక్కోటి దేవతలు మురసి పోయరా. రామచంద్ర భగవానికి జై. ఇప్పుడు మనం బాస్ గురించి మాట్లాడుతున్నాం. ఎవరు బాస్? హనుమంతుడు. హనుమంతుడు జనరల్గా మన హంపి కింద తెలుసు, కర్ణాటక తెలుసు, కాలు కూర్చున్నాయి ఎవరికైనా ఎక్కువసేపు ఏం తీసుకోరు, జల్దే కథలు చేస్తాను. సో నేను హంపి పోయినప్పుడు పైన అంజనాద్రి పర్వతం తెలుసా మీకు? అంజనాద్రి ఎక్కేటప్పుడు చాలా మంది పిల్లలు వచ్చారు, అందరు కండువాలు వేసుకున్నారు. అక్కడ కూడా కర్ణాటకలో చాలా ఉంది భక్తి. సో వాళ్ళు పైకి వచ్చిన తర్వాత ఒకటి ఇట్లా శ్లోకంలాగా చెప్పి బాగా లొల్లి చేస్తారు పిల్లలు. ఏంటి అంటే వాళ్ళు లేకపోతే బజరంగి అని ఒకరు అంటారు. ఏమంటాం? బజరంగి. పిల్లలు ఏం చేస్తున్నారు అంటే రెండు చేతులు పై పెట్టి హూ హా అంటారు. ఏమంటారు? బల్లుకా వానర సైన్యం ఓడిది వానర సేన కదా. వాళ్ళందరూ అంటే డిఫరెంట్ శ్లోకం అవన్నీ శ్లోకం చేస్తున్నారంట ఆ టైంలో. అంటే విజయానికి గుర్తు వాళ్ళందరూ అట్లా చేస్తాం. రావణుడు భయపడుతుండే వానర సైన్యం. సో ఇప్పుడు నేనేమంటా అంటే ఒకసారి బజరంగి అంట ఇద్దరు చేతులు పై పెట్టాను. అందరూ అన్నవాళ్ళు వాళ్ళు కదా కాకపోతే ఇక్కడ మళ్ళీ అందరికీ కూడా పై పెట్టండి సార్. ఇదంతా హనుమాన్జీ కోసం మనం చేసేది. హనుమాన్జీ అంటేనే పవర్ కదా. ఆయన గురించి మాట్లాడుతున్నాం అంటే ఏదో ఒక శ్లోకం ఏదో ఒక చేసే మాట్లాడాలి మనం.
అల్చర్ ఉన్నారు భయ, హనుమంతుడు అంటే అల్చర్ ఉంటారు. అల్చర్ లేని హనుమంతుడు ఉన్నాడు ఏడా, అవునా కదా? ఇప్పుడు పైకి పెట్టి మీరు ఎవరైనా వీడియో తీసుకోవాల్సి తీసుకోండి, ఇన్స్టాగ్రామ్ పెట్టాలి కదా, అది చూడాలి కదా. మరి వాళ్ళు చెట్లు ఏం చెప్తున్నారు, ఉన్నది మాట్లాడుతున్నారు. మీరు ఒక రీల్ చూసిరేమో, పేరు సౌమ్య కథ మీకు చెప్తాను. ఏం తెలుసా, ఆ సౌమ్య బ్లాక్ డ్రెస్ వచ్చింది కదా, ఆమె ఏదో నిజమైన ఉంటుంది కానీ స్టార్టింగ్ చర్చకోవడం రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా, కానీ సౌమ్య డ్రెస్ చూసుకుందాం, రిజిస్ట్రేషన్ చేసుకున్నాం చూసుకొని మనం సైడ్లో పోయి చెప్పింది ఇట్లా ముందు ఇట్లా చెప్పు అని నెంబర్ ఇచ్చి వాడు అందుకే సౌమ్య బ్లాక్ డ్రెస్ వచ్చేసినా మీకు జాబ్ వచ్చేసినట్టు